ఓకే, సో మలేషియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ బట్టు కేవ్స్. మనం అందరము బిల్లా సినిమాలో కూడా చూసింటాము. ఓకే, సో ఇవాళ డే 2లో మేము 2 ప్లాన్ చేస్తాము. ఒకటి వచ్చేసి బట్టు కేవ్స్, రెండు వచ్చేసి జెంటింగ్ ఐలాండ్. ఓకే, మనం ఎర్లీ మార్నింగ్ బట్టు కేవ్స్ కవర్ చేసుకుంటే 11 o'clock నుంచి మనం జెంటింగ్ ఐలాండ్కి వెళ్తాము. అక్కడి నుంచి అది ఎక్స్ప్లోర్ చేస్తాము ఈ డే 2లో. సో మీరు ఒకవేళ ఇలా బట్టు కేవ్స్ జెంటింగ్ ఐలాండ్ ప్లాన్ చేస్తే బెటర్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి బట్టు కేవ్స్ని రీచ్ అవుట్ అవ్వడానికి. సో అక్కడ మనకు 1.5 hours నుంచి 2 hours టైం స్పెండ్ చేస్తాము. సో తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మనం జెంటింగ్ ఐలాండ్కి వెళ్ళాలనేది మీకు క్లియర్గా ఈ బ్లాగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్. సో మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 5కి రావాలి. సో ఇక్కడ మనకు బట్టు కేవ్స్ అని రాసి ఉంటుంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్స్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. ఓకే, ఎర్లీ మార్నింగ్ కదా. సో మనకి వీళ్ళకి ఒక 2.5 hours డిఫరెన్షియేట్ ఉంటుంది టైంలో. సో ఈ ప్లాట్ఫామ్ మొత్తం మనకు బట్టు కేవ్స్ అని ఉంది. ఓకే, సో విల్ వెయిట్ ఫర్ ద ట్రైన్. జస్ట్ నో మనం ట్రైన్ క్యాచ్ చేసాము. ఓకే, సో వీఆర్ వెయిటింగ్ టు స్టార్ట్. లెట్స్ ఎక్స్ప్లోర్ ద ట్రైన్. సో బట్టు కేవ్స్ వచ్చేసి మనకు లాస్టింగ్ పాయింట్ ఫ్రమ్ కేఎల్ టవర్. ఓకే, సో అక్కడ నుంచి మేబీ 500 meters 600 meters వాక్ చేయాలనుకుంటాను. సో వన్స్ మనం బట్టు కేవ్స్ స్టేషన్లో డ్రాప్ అయినాక సో అవి లెట్ యు నో ఎంత వాక్ చేయాలి ఏంటి మనం అనేసి. Sila awasi langkah anda. Please mind your steps. ఇప్పుడే మనము ట్రైన్ దిగాము. ట్రైన్ దిగి జస్ట్ మనం రైట్ సైడ్కి వచ్చిన వెంటనే సో మనకు ఇక్కడ బట్టు కేవ్స్ ఉంటుంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద టెంపుల్. సో మనకు స్టార్టింగ్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఓకే, శ్రీ రామాయణ కేవ్స్. ఓకే, ఇక్కడ గరుడ్మన్నుడి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మనము బట్టు కేవ్స్ రీచ్ అవుట్ అయ్యాము. సో కోలాలంపూర్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్. ఓకే, సో ఎలా ఉంటుంది. సో వన్స్ మీరు ట్రైన్ తీసుకుంటే డైరెక్ట్గా కేఎల్ సెంటర్ నుంచి ఓకే బట్టు కేవ్స్ అయితే లాస్ట్ ఎండింగ్ పాయింట్. సో వన్స్ మీరు ట్రైన్ దిగిన వెంటనే రైట్ సైడ్కి రండి. రైట్ సైడ్లో మనకు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద బట్టు కేవ్స్. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆల్మోస్ట్ ఇంత హై హిల్స్ మధ్యలో చూడండి. సో సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ ఎలా ఉందో. సో మీరు ఈవెన్ మనము తెలుగు ప్రభాస్ బిల్లా సినిమాలో కూడా చూసింటాము. సో సేమ్ ఫైట్ మనకి ఇక్కడ ప్లేస్ చేశారు. అలాగే మనకు అక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ కూడా ఉంది. సో అది కూడా మనం ఇవాళ ఎక్స్ప్లోర్ చేస్తాము. సో బ్యూటిఫుల్ చూడండి, ఎంత టాలెస్ట్ స్టాచ్యూ సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ. సో పక్కనే మనకు ఒక చిన్న టెంపుల్ ఉంది. అలాగే ఇటు సైడ్ కూడా అమ్మవారి టెంపుల్, లార్డ్ శివ టెంపుల్.
ఓకే, సో అలాగే మనకు ఆల్మోస్ట్ 200 నుంచి 250 స్టెప్స్ మనం ఎక్కాలి. సో లెట్స్ ఎక్స్ప్లోర్. ఇక్కడ ఒక టెంపుల్, దుర్గామాత టెంపుల్ ఉంది. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఓకే చూడండి, సుబ్రహ్మణ్య స్వామి టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ కోలాలంపూర్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత అందంగా ఉందో కొండల మధ్యలో. అలాగే మనం ఒక 250 స్టెప్స్ ఎక్కాలి కేవ్స్కి వెళ్ళాలంటే. ఇక్కడ పక్కనే మనకు గణపతి టెంపుల్ ఉంది, అలాగే లార్డ్ శివ టెంపుల్, ఆంజనేయ హనుమాన్ టెంపుల్ ఉంది. వాక్ ద స్టెప్స్. సో పదండి, మనము 250 స్టెప్స్ ఎక్కి పైన కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. సో కొంచెం జాగ్రత్త, ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటే. సో ఇక్కడ కొంచెం ఎక్కువ మంకీస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏదైనా చిన్న షాపింగ్ చేయాలంటే షాపింగ్ ఉంది. అలాగే మనం ఇక్కడ ఎక్కేదానికి 250 స్టెప్స్. ఓకే, సో ಸಪೋರ್ಟ್ ಇದೆಯಲ್ಲ ಶಶಿ ಶಶಿ చూడండి ఫ్రెండ్, చాలా బాగుంది అసలు. రెండు కొండల మధ్యలో. ఓకే, సో మనం ఆల్మోస్ట్ 250 స్టెప్స్ ఎక్కాలి ఇక్కడ. సో ప్రతి స్టెప్స్కి ఒక యూనిక్ కలర్. ఓకే, నేను చూసిన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుబ్బుగాడి బ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి వ్యూ ఎలా ఉందో. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఓకే, చూడండి, మనకు చాలా సూదిగా ఉండే కొండలు కూడా, రాక్స్. ఇది టాప్ వ్యూ. ఇక్కడి నుంచి సుబ్రహ్మణ్య స్వామి బిలో వ్యూ. లెట్స్ ఒక 50 స్టెప్స్ ఎక్కాలి మనం. ఆల్మోస్ట్ 200 స్టెప్స్ ఎక్కేసాం. వావ్ 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 వావ్. ఫైనలీ 250 స్టెప్స్ ఎక్కాము. కాకపోతే కొంచెం గడిగా ఉంది. కొంచెం నడిచేటప్పుడు జాగ్రత్త నచ్చండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు వచ్చేప్పుడు కూడా ఇలాగే ఉంటే. మనకు ఎంట్రన్స్లోనే ఒక చిన్న డిజైన్ చేశారు. ఇక్కడ బాగా మనకు సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ ఉంది, మినీ స్టాచ్యూ. పైనుంచి డ్రాప్స్ పడుతున్నాయి స్వామి మీద. బికాస్ కోలాలంపూర్లో క్లైమేట్ అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడైనా వర్షం పడవచ్చు. ఇది మనకి ఎంట్రన్స్ వ్యూ. సో ఫైనలీ మనం బట్టు కేవ్స్కి వచ్చేసాం, టాప్ వ్యూకి.
ఇవిడే మనం ఒక స్వామికి పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ లోపల కూడా మనకు సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. అలాగే మనకు ఇంకొక స్టెప్స్ కూడా ఉన్నాయి. పదండి అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఫస్ట్ గుడి టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసి లెట్ ఎక్స్ప్లోర్ అదర్ స్టెప్స్. వావ్, సింప్లీ వావ్ వావ్ వావ్, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కేవ్స్ మధ్యలో మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ మనకు అక్కడ చిన్న గాలి వచ్చేదానికి చిన్న హోల్ కూడా ఉంది. ఓకే, అక్కడ ఎండింగ్లో లైట్ పడుతుంది. సో అక్కడి నుంచి మనకు డైరెక్ట్గా మనం సుబ్రహ్మణ్య స్వామి చూస్తాము. యా ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే మీరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఇది ఫ్రెండ్స్ ఎంట్రన్స్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి పైన ఉన్న కేవ్స్లో. ఓకే, సో దిస్ ఈస్ ద టాప్ వ్యూ అండ్ ఇది మన గోపురం. పదండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాము. సో స్ట్రిక్ట్లీ షూస్ ఆర్ నాట్ అలౌడ్, బట్ దే ఆర్ నాట్ టెల్లింగ్ కెమెరా. యూ కెన్ టేక్ ద కెమెరా. உள்ள காத்து விட்டல in the back. యా, చూడండి ఫ్రెండ్స్, సుబ్రహ్మణ్య స్వామి మెయిన్ టెంపుల్. ఇంకొక చిన్న టెంపుల్ ఉంది, ఇక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. అలాగే మనం కొంచెం పక్కకు వస్తే ఇక్కడ మనకి శ్రీ వాలి దేవి అమ్మవారి టెంపుల్ ఉంది. పదండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకొక 50 to 60 స్టెప్స్ ఉన్నాయి. ఇది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, కొండల మధ్యలో ఉంది అమ్మవారు. వావ్, ఫైనల్గా మనం రీచ్ అవుట్ అయ్యాము.
మనము కింద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూసాము. ఇప్పుడు అమ్మవారి టెంపుల్ చూడండి ఫ్రెండ్స్. కొండ ఎంత అద్భుతమైన కొండల మధ్యలో అమ్మవారి టెంపుల్ వెలసిందో. ఇక్కడ లార్డ్ శివ ఉన్నారు. వావ్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలు మరి ఇక్కడే అమ్మవారు వెలిసిన టెంపుల్. సో పదండి ఫ్రెండ్స్, మనం దండం పెట్టుకొని విల్ ఎక్స్ప్లోర్. మర్చిపోకుండా మీరు ఇన్ కేస్ మీరు కోలాలంపూర్కి వస్తే ఒక్క డే ప్లాన్ చేయండి. కన్ఫామ్గా బట్టు కేవ్స్కి అమ్మవారి స్టాచ్యూ. షాపింగ్ చేయాలంటే చాలా ఉన్నాయి. ఓకే, ఇన్ కేస్ మీరు షాపింగ్ చేయాలన్నా కూడా, ఇన్ కేస్ ఆ పిల్లలకి ఏదైనా బొమ్మలు అవి తీసుకోవాలన్నా కూడా ఇక్కడ మనం పర్చేజ్ చేయొచ్చు. పక్కనే మనకు అమ్మవారి గుడి, ఆ పక్కన సుబ్రహ్మణ్య స్టాచ్యూ. పక్కనే మనకు ఇంకొక టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్. ఓ మై గాడ్, ఎంత పెద్ద లయన్ అమ్మవారు చూడండి ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఉంది అమ్మవారు విగ్రహం. ఇక్కడ స్టాచ్యూ పడుకొని, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారు పడుకొని ఎంత పెద్దగా ఉందో, ఎంత బాగుందో. ఇదైతే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎక్కడ చూడలేదు. మీరు ఎక్కడన్నా చూసింటే ఇండియాలో ఒకసారి కమెంట్ చేయండి నాకు. ఇక్కడ మనకు అమ్మవారి విగ్రహం ఉంది, అలాగే లార్డ్ శివ. ఇక్కడ అమ్మవారి చిన్న టెంపుల్ ఉంది. అలాగే మనకి లోపల, ఇది లోపల ఫ్రెండ్స్, అంటే మన కింద ఎంట్రన్స్లోనే. సో ఇక్కడ వచ్చేటప్పటికి వినాయకమయ్య టెంపుల్. ఇక్కడ మ్యాక్సిమం అందరూ మన ఇండియన్సే. మ్యాక్సిమం మనకు అందరూ తమిళ వాళ్ళు కనిపిస్తారు ఎక్కువ. తమిళ్ నేటివిటీ బాగా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. తీసుకుంటాం, పోలేదు. చూడు ఫ్రెండ్స్, చాలా ఫిషెస్ ఉన్నాయి. ఓ మై గాడ్, ఎన్ని ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ, చాలా ఫిషెస్ ఉన్నాయి. అక్కడ చూడండి, చాలా పెద్ద ఫిష్ ఉంది. ఇక్కడ చూడు, చాలా పెద్దది ఉంది. కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. చాలా పెద్ద ఫిష్ ఉంది. మనకు పక్కనే ఉంటుంది. ఇన్ కేస్ మనము ఇక్కడికి లోపలికి వెళ్ళాలంటే
మనం 5 ringgits ఇవ్వాలి. అక్కడ వాకింగ్ ఉంది, అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది. పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి, ఓకే, శివుని గుడి అండ్ అమ్మవారి గుడి ఉంది. సో ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో గరుడ. ఓకే, సో పదండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్తాం. ఆల్మోస్ట్ మనకు కోలాలంపూర్లో నేటివిటీ ఉంటుంది, మన ఇండియన్ నేటివిటీ. ఇక్కడ లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ పూజ జరుగుతుంది. అలాగే ఈ పక్కన మనకి అమ్మవారు విగ్రహం ఉంది. మేజర్లీ మనకి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఓకే, అలాగే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది. కొంచెం ఫుడ్ తెచ్చుకునే వాళ్ళు జాగ్రత్త, ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి ఎంత పెద్ద హనుమాన్ స్టాచ్యూ, ఎంత కొండల మధ్యలో ఎంత పెద్ద హనుమాన్ స్టాచ్యూ, అది కూడా మనం కోలాలంపూర్లో చూస్తున్నాం. అలాగే ఇక్కడ మనకు ఒక బర్డ్స్ ఎంట్రీ ఉంది. సో రకరకాల పక్షులు మనకి పీకాక్, పీకాక్ చూడండి. డిఫరెంట్ పీకాక్స్, ఓకే, డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మనం ఇది వెళ్ళాలనుకుంటే ఇక్కడ కూడా వీళ్ళు 5 ringgits ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, బట్టుకేస్ దగ్గరికి వచ్చినప్పుడు మనకు అన్ని ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఇడ్లీ, దోశ, వడ, పూరి. సో మేము 2 ఇడ్లీలు, ఒక్కొక్క ఇడ్లీ వచ్చేసి 1 ringgit పడింది. సో ఒక దోశ వచ్చేసి 2.5 ringgits. అలాగే మ్యాంగో జ్యూస్ అడిగాము, బట్ వీళ్ళు ఏదో వెరైటీ జ్యూస్ ఇచ్చారు. ఎక్స్ట్రా జ్యూస్ కాదు, ఇది డిఫరెంట్ జ్యూస్ ఉంది. ఎక్స్ట్రా సాస్, ఓకే, ఎక్స్ట్రా జ్యూస్. ఇది కొంచెం మనకి ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది, బాగుంది. బట్ కాకపోతే ఆల్మోస్ట్ 3 ringgits అంటే మన ఇండియన్ కరెన్సీ 60 rupees ఛార్జ్ చేస్తాం. సో వాటర్ బాటిల్, ఇన్ కేస్ మీరు ఫ్యామిలీతో వస్తుంటే వాటర్ క్యారీ చేయండి, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఈ చిన్న వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 50 rupees మనకి. సో మీరు ఒకవేళ బ్యాగ్ తెచ్చుకుంటుంటే వాటర్ బాటిల్ క్యారీ చేయడం మర్చిపోవడం. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్.